హాయ్ అండి. నేను వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నాను. అయినా సరే వ్యూయర్స్ రావట్లేదు. దానివల్ల నేను చాలా డీమోటివేట్ అయిపోతున్నాను. అండ్ అలాగే వీడియోస్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల మన వీడియోకి వ్యూస్ పెరుగుతాయి అండ్ అలాగే రీచ్ కూడా పెరుగుతుంది. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండ్లో మనం చూసాం కదా, ఒక మాస్క్ వేసుకున్న అన్నోన్ పర్సన్ హీరోయిన్ని ఒక బావిలోకి తోసేస్తాడని. మన హీరోయిన్ కళ్ళు తెరవగానే ఎవరో రావడం చూస్తుంది. అతని ఫేస్ అచ్చం టేర్ లాగే ఉంటుంది అని ఆ ఎపిసోడ్లో చూసుకొని ఉంటాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్లో ప్రజెంట్ సీఈఓలో జరుగుతున్న అసెట్ సీఈఓలు అన్న కంపెనీ వైస్ చైర్మన్ని చూస్తాం. అతని ఫేస్ అచ్చం టేహా లాగే ఉంటుంది. అతని పేరు కూడా టేహానే. ప్యారలల్గా టేహా స్టెప్ మదర్ని చూస్తాము. ఎవరో యూన్ అనే వ్యక్తిని కలుస్తుంది. మాటలో మిస్టర్ యూన్ చెప్తాడు, నేను విన్నా చైర్మన్ కాంగ్ తన గ్రాండ్ సన్ అయిన టేహాకి సపోర్ట్ చేస్తున్నారు సీఈఓ అవ్వడానికి. అవునా అని అడుగుతాడు. అలాగే పవర్ఫుల్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయికి ఇచ్చి మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నారా? నేను రూమర్స్ని విన్నా అని చెప్తాడు. ఈ మాటలు విన్న మిన్ని మనము స్టెప్ మదర్ అనే పిలుచుకుందాం. ఎందుకంటే వినడానికి మీకు చెప్పడానికి నాకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. స్టెప్ మదర్ అలా ఏమీ లేదు, ఈ కంపెనీ చైర్మన్ని నేనే అని చాలా గర్వంగా చెబుతుంది. ఈ డ్రామా చూసేటప్పుడు మనకి స్టెప్ మదర్ మీద పాస్ట్లో అయినా ప్రజెంట్లో అయినా కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకో సైడ్ టేహాని చూస్తాము. అతని పిఏని ఈరోజు తన షెడ్యూల్ గురించి అడుగుతాడు. ఇక్కడ పిఏ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎపిసోడ్ నుండి మనం చూస్తాము. ఇప్పుడు ఆ పిఏ షెడ్యూల్ని చూసి ఈరోజు మీ మ్యారేజ్ ఉంది సార్ అని చెప్తాడు. అప్పుడు మన టేహాకి గుర్తుకొస్తుంది ఈరోజు తన పెళ్ళని. పాస్ట్ నుండి ప్రజెంట్లోకి వచ్చాక టేహాకి కొంచెం పిచ్చి ముదిరిందని నాకు అనిపించింది. లేకపోతే ఏంటండి, మ్యారేజ్ని కూడా షెడ్యూల్ చేసుకొని ఉన్నాడు. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కట్ చేస్తే టేహా మ్యారేజ్కి చక్కగా రెడీ అయిపోతాడు. అప్పుడే పిఏ అక్కడికి వచ్చి, సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి పూల్ ఏరియాకి తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిఏ ఇలా అంటాడు, మీ మ్యారేజ్ చేసుకునే అమ్మాయి హోటల్కి ఇంకా రాలేదు అని చెప్తాడు. ఇంకా ఆమెని కాంటాక్ట్ అవ్వదామని ఎంత ట్రై చేసినా కానీ ఆమె కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ ఏది కనెక్ట్ అవుతలేదు అని చెప్తాడు. మ్యారేజ్ గురించి షెడ్యూల్ వేసుకున్నప్పుడే అనుకున్నానండి ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. ఓకే, ఇప్పుడు ఆ పూల్లో ఒక అమ్మాయి మునిగిపోవడాన్ని మన టేహా చూసి పూల్లోకి జంప్ చేసి కాపాడతాడు. ఆ అమ్మాయి మరి ఇంకెవరో కాదు, మన హీరోయిన్ అయిన యున్వు. పాస్ట్లో నుండి టైం ట్రావెల్ అయ్యి ఇప్పుడు ఈ పూల్లో తేలిందనమాట. టేహా యున్వుని బయట తీసుకొచ్చిన తర్వాత యున్వు టేహాని చూసి తన హస్బెండే అనుకొని ఉంటుంది. పాపం ఇక్కడ మన హీరోయిన్ తప్పేం లేదులేండి. తన హస్బెండే అనుకొని గట్టిగా హక్ చేసుకుంటుంది. హక్ చేసుకోవడం వల్ల టేహా హార్ట్ బీట్ చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. పాస్లో యున్వుని చూసి ఎలాగైతే ఫీల్ అవుతూ ఉంటాడో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఫీల్ అవుతూ ఉన్నాడు హక్ చేసుకున్నప్పుడు. మళ్ళీ కాసేపటికి తేరుకొని యున్వుని తోసేస్తాడు. పిఏతో ఇలా చెప్తాడు, తన తలకి ఏమైనా దెబ్బ తగిలిందా చూడు, కొంచెం మెంటల్గా బిహేవ్ చేస్తుంది అని. ఇక్కడ యున్వు అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంది. ఇదంతా ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది, కానీ అది డ్రీమ్ కాదు. ఎందుకంటే తన చేతిలో ట్రీ కొమ్మ ఉండి ఉంటుంది కదా, ఇంకా తనకు జరిగిందంతా గుర్తుండి ఉంటుంది. తనైతే అండర్ వరల్డ్లో వచ్చేసాను అని అనుకుంటుంది. అండర్ వరల్డ్ అంటే మనుషులు చనిపోయాక ఆత్మలు ఉండే చోటుకి వచ్చేసానేమో అని భ్రమలో ఉంటుంది. ఇంకా తల పట్టుకొని ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది. టేహాది చూసి ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది, అందుకని ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే టేహా పిఏకి కాల్స్ మీద కాల్స్ అండ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. గ్రాండ్ ఫాదర్ టేహా మ్యారేజ్ కోసం హోటల్కి వచ్చేసి ఉంటాడు. అలాగే హాల్లో రెడీగా కూర్చొని ఉంటాడు. ఈ మ్యాటర్ తెలుసుకున్న టీయాకి ఏం అర్థం కాదు ఏం చేయాలో. ఎందుకంటే పెళ్ళికూతురు జంప్ అయిపోయింది కదా. అక్కడే ఉన్న మన హీరోయిన్ హస్బెండ్ అంటుంది కదా. హీరో తన దగ్గరికి వెళ్ళి నేను నీ హస్బెండ్ అని అడిగితే మన హీరోయిన్ మనసులో ఇలా అనుకుంటుంది, వీడు నా హస్బెండే, కానీ చనిపోయిన తర్వాత అండర్ వరల్డ్కి వచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే వీడికి మైండ్ పని చేయడం లేదేమో అని చాలా బిలీవ్ చేస్తుంది. ఇప్పుడు టీహా మన యునుని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తాడు. అప్పుడు మన పిఏ అక్కడికి వచ్చి, మీరు ఒక మెంటల్ అమ్మాయిని అలా ఇలా మ్యారేజ్ చేసుకుంటారు అని అంటారు. ఇప్పుడు టీహా మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నాడో రివీల్ చేస్తారు. ఇప్పుడు ఒక 3 వీక్స్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాము. చైర్మన్ కాంగ్ హాస్పిటల్లో ఉండి ఉంటారు. అతని హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. అతను ఆపరేషన్ చేయించుకోవాలి అంటే మన హీరో అయిన టేహా మ్యారేజ్ చేసుకోవాలని కండిషన్ పెట్టుంటాడు. ఇప్పుడు మన హీరోకి ఆప్షన్ లేదు, మన హీరోయిన్ తప్ప. తనని పాయింట్అవుట్ చేసి గ్రాండ్ ఫాదర్ సర్జరీకి తిన అవసరం నాకుంది అని చెప్తాడు. టేహా యును దగ్గరికి వచ్చి, నేను ఇంటికి పంపడంలో నేను హెల్ప్ చేస్తా కనుక్కొని అని చెప్పి, కానీ రిటర్న్లో నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే యున్వు మాత్రం ఎలాగో టీహా వాళ్ళ హస్బెండే కాబట్టి హ్యాపీగానే ఒప్పుకుంటుంది. పిఏ తన సిస్టర్ని పిలుస్తాడు హీరోయిన్ని రెడీ చేయడానికి. యున్వు ఏమో ఆ సిస్టర్తో నేను చనిపోయా, అండర్ వరల్డ్కి వచ్చా అని ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఇదంతా విని నేను ఒక పిచ్చిదానికి రెడీ చేయాలా అని ఆ అమ్మాయి అనుకుంటూ ఉంటుంది, కానీ వేరే ఆప్షన్ లేక రెడీ చేస్తుంది.
ఫైనల్‌గా మన హీరోయిన్ రెడీ అయిపోయాక మన హీరో తనని చూసి అలాగే ఉంటాడు తనని చూస్తూ కాసేపు. ఇద్దరూ కలిసి మ్యారేజ్ సెరమనీకి వెళ్తారు. కానీ అక్కడ ఉన్న హాల్‌లో ఎవ్వరు చుట్టాలు ఉండరు. కేవలం గ్రాండ్ ఫాదర్ తప్ప. ఫైనల్‌గా మ్యారేజ్ అయిపోతుంది. కానీ మన హీరోయిన్ మ్యారేజ్ అయిపోయిందన్న హ్యాపీనెస్‌లో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక్కడ టేహా తన గ్రాండ్ ఫాదర్ దగ్గరకొచ్చి తనకేం అవ్వలేదు. కొంచెం టైర్డ్ అయిపోయి ఉంది. దానివల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్తాడు. ఇంకా మీరు సర్జరీకి రెడీ అయిపోండి. మ్యారేజ్ అయిపోయింది కదా అని అంటాడు. కట్ చేస్తే యును కళ్ళు తెరిచాక టేహాని చూసి హస్బెండ్ హస్బెండ్ అనే అంటుంది. టేహా మాత్రం పిఏని చూపించి నీకు ఏ డౌట్స్ ఉన్నా వీడిని అడుగు, వీడు నీకు క్లారిఫై చేస్తాడు అని చెప్తాడు. యున్వుకైతే ఏమీ అర్థం అవ్వదు. అదేంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, చనిపోయి అండర్వరల్డ్కి వచ్చాక మళ్ళీ మనం మ్యారేజ్ చేసుకున్నాం అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, కానీ నువ్వేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటే టేహా మాత్రం తనని విండో దగ్గరికి తీసుకొని వెళ్ళి నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఏమీ అండర్వరల్డ్ కాదు, ఇది సియూల్ సిటీ, క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా అని చెప్తాడు. ఇది అండర్‌వరల్డ్ కాకపోతే మరి నేను చనిపోలేదా అని అనుకుంటూ ఉంటుంది. అయినా కూడా నేను జోసన్‌లో ఉండాలి, నేను సియోల్‌లో ఎలా ఉన్నాను అని షాక్ అవుతుంది. అప్పుడు టేహా ఈ సియోల్ ప్లేస్‌ని ఒకప్పుడు జోసన్ అని పిలుస్తారు అని చెప్తే మన హీరోయిన్ ప్లేస్ అయితే మారొచ్చు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా నా హస్బెండ్‌వే అని అంటుంది. టేహా అయితే తన మాటల్ని ఏం పట్టించుకోకుండా ఈ మ్యాటర్‌ని మొత్తం మన పిఏకి వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పియ్య అయితే యున్వుని తీసుకొని హోటల్ బయటికి వస్తాడు ఇంటికి తీసుకెళ్దామని. అంతలోనే అతనికి ఒక కాల్ వస్తే పక్కకి వెళ్ళి మాట్లాడతాడు. ఆ గ్యాప్లో మన హీరోయిన్ అక్కడే ఉన్న టూరిస్టులని చూసి వాళ్ళు తిని వేసుకున్న టైం ట్రావెల్లో ఉన్న బట్టలే వేసుకోవడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కూడా టైం ట్రావెల్ ఇక్కడికి వచ్చారా అని డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతుంది. వాళ్ళకి మాత్రం కొరియన్ రాదు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇదేం భాషనో తనకు అర్థం అవ్వదు. ప్యారలల్‌గా స్టెప్ మదర్ మిన్‌ని చూస్తాము. తనకి హీరో మ్యారేజ్ గురించి తెలుస్తుంది. ఇంకా తనకు అర్థమైపోతుంది క్లియర్‌గా చైర్మన్ కాంగ్ టేహానే సీఈఓ కింద చేద్దామని అనుకుంటున్నారు అని చెప్పేసి అని క్లారిటీ వచ్చేస్తుంది. తన సెక్రటరీకి చెప్పి తన మ్యారేజ్ డీటెయిల్స్ ఇంకా అమ్మాయి గురించి ఫుల్‌గా ఎంక్వైరీ చేయమని చెప్తుంది. అలాగే తన ఒరిజినల్ కొడుకు టే మిన్ గురించి అడుగుతుంది. హీరో పేరు వచ్చేసి టేహా అండ్ హీరో స్టెప్ బ్రదర్ పేరు వచ్చేసి టే మిన్. ఈ పేర్లలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా వినండి. టేమిన్ హీరో మ్యారేజ్ వీడియోని చూసి టేమిన్ కూడా అర్థం చేసుకొని ఉంటాడు, వీడే సీఈఓ అనేసి అర్థమైపోయి ఉంటుంది. సీన్ మళ్ళీ యును దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఆమె టేహాని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే టేమిన్ ఉన్న హోటల్ ముందుకు వచ్చి నించుంటుంది. అక్కడ ఉన్న మూవింగ్ డోర్ని చూసి ఎలా వెళ్ళాలో అర్థం అవ్వక చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఈమె వల్ల టేమిన్ పడిపోతాడు. కింద పడడం వల్ల తన చేతిలో ఉన్న కాఫీ మొత్తం అతని ఫేస్ పైన ఒలుకుతుంది. యునుని చూసి గట్టిగా అరుస్తూ తన వెనక పడుతూ ఉంటాడు. యును సారీ చెప్పినా కానీ తన వెనకనే రావడంతో మన యునువు వేరే దారి లేక బ్యాగ్లో ఉన్న వస్తువులన్నీ తీసి టేమిన్ మీదకి విసురుతూ ఉంటుంది. అదే టైంలోనే బ్యాగ్లో ఉన్న డబ్బులన్నీ తీసి కూడా విసిరేస్తూ ఉంది. పాపం తనకి తెలీదు అవి డబ్బులనేసి. మన హీరోనే హీరోయిన్ బ్యాగ్లో ఆ డబ్బులన్నీ పెట్టి ఉంటాడనమాట. ఇంకా టేమిన్ నుండి అయితే ఎలాగో అలా పారిపోతుంది. సీన్ మళ్ళీ టేహాని చూస్తాము. టేహా యున్వు గురించి ఆలోచించగానే అతని హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడే పిఏ అక్కడికి వచ్చి యున్వు అయితే హోటల్ బయటికి రాగానే తప్పిపోయింది, నేను కాల్ మాట్లాడుతున్న టైంలో వెళ్ళిపోయింది అని చెప్తాడు. నేను ఇంకా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చా, కానీ ఆ అమ్మాయి గురించి ఏ డీటెయిల్స్ కానీ తెలియలేదు అని చెప్తాడు. ఇప్పుడు జునుని చూస్తాము. ఇక్కడున్న టేహా అయితే నా హస్బెండ్ కాదు, వీడు ఒక పెద్ద ఫ్రాడ్ లాగా అనిపిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మనకి ఫస్ట్ ఎపిసోడ్లో ఆ మిస్టరీ లేడీ తనతో మాట్లాడి ఉంటుంది కదా, అది చూపిస్తారు. తను ఒక లాంగ్ జర్నీ చేయాల్సి ఉంటుంది అని మన హీరోయిన్తో చెప్తుంది. మన హీరోయిన్ ఆ లాంగ్ జర్నీ ఇదైతే కాదు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో బ్యాగ్ పడ్డ సంగతి గమనించదు. ఆ బ్యాగ్లో కేవలం ఒక్క నోట్ మాత్రమే ఉంది. అది చూసిన ఒక పిల్లోడు మీ డబ్బులు పారేసుకున్నారు అని తెచ్చిస్తాడు. దాంతో మన హీరోయిన్కి అప్పుడు అర్థమవుతుంది ఈ వరల్డ్లో ఈ కరెన్సీ అన్నమాట అని చెప్పేసి. ఇంకా పిల్లోడికి థ్యాంక్స్ చెప్పి కన్వీనియన్స్ స్టోర్కి వెళ్ళి కావాల్సినవి కొనుక్కొని బయట కూర్చొని హాయిగా తింటూ ఉంటారు. అప్పుడే ఆ పిల్లోడికి వాళ్ళ మదర్ దగ్గర నుండి కాల్ వస్తుంది ఎక్కడున్నావు అని చెప్పేసి. ఆ పిల్లోడు స్కూల్ బంక్ కొట్టి హాయిగా ఇక్కడ కూర్చొని తింటున్నాడు అనమాట, కానీ స్కూల్లో ఉన్నాడని చెప్తాడు. అంతలోనే వాళ్ళ మదర్ని చూస్తాం. సడన్గా ఆమె కార్ ముందుకు వచ్చి ఎవరో పడిపోయి ఉంటారు. దిగి చూస్తే ఆమె ఇంకెవరో కాదు, సాహుల్. అదే అండి మన హీరోయిన్ సర్వెంట్ అనమాట. దీన్ని కూడా టైం ట్రావెల్ చేసి ఈ లోకంలోకి వచ్చేసి ఉంటుంది. సీన్ కట్ చేస్తే మన హీరోయిన్ని చూస్తే పాపం మన హీరోయిన్కి ఎక్కడుండాలో అర్థం అవ్వక చోటు వెతుక్కుంటూ ఒక పార్క్లో వచ్చి కూర్చుంటుంది. అప్పుడే వాళ్ళ మామ్ని డాడీని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. సీన్
కట్ చేస్తే నెక్స్ట్ డే టేహాని చూస్తాము. టేహాకి పిఏ కాల్ చేసి గ్రాండ్ ఫాదర్ సర్జరీకి క్యాన్సిల్ అయిపోయింది అండ్ అలాగే గ్రాండ్ ఫాదర్ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, హీరోయిన్ని కలవడానికి వచ్చారు అని చెప్తాడు. దాంతో మన హీరో కంగారుగా ఇంటికి వెళ్ళి చూస్తే గ్రాండ్ ఫాదర్ అక్కడ ఉంటారు. ఏంటి సర్జరీ క్యాన్సిల్ అయిందా అంటే లేదు, రీషెడ్యూల్ అయింది అని చెప్తారు. హీరోయిన్ గురించి అడిగితే టేహా తనకి కొంచెం పని ఉందని బయటికి వెళ్ళింది, తను రాగానే నేను మీ దగ్గరికి పంపిస్తాను అని చెప్తాడు. మన టేహా కన్నా గ్రాండ్ ఫాదర్ ఇంకా తెలివైనవాడు. ఏం పర్లేదు, తను వచ్చేదాకా నేను వెయిట్ చేస్తా, తనతో మాట్లాడే వెళ్తా అని చెప్తాడు. దీంతో మన టేహాకి దిమ్మ తిరిగిపోతుంది. వెంటనే పిఏ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తే మన పిఏ చెప్తాడనమాట, మన వాళ్ళు హీరోయిన్ని ఒక కన్వీనియన్స్ స్టోర్లో చూశారు అని చెప్తాడు. మన టేహా ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ కన్వీనియన్స్ స్టోర్కి వెళ్తే మన హీరోయిన్ అక్కడ దొరికేస్తుంది అనమాట. హీరోయిన్ మన హీరోయిన్ని చూసి చాలా కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. టేహా తనని ఆపి ఎందుకు నన్ను చూసి వెళ్ళిపోతున్నావు అని అడిగితే యున్వోన్ నువ్వైతే నా హస్బెండ్వి కాదు, ఇంతకి నువ్వెవరు అని అడిగితే అవును కరెక్టే, నేను నీ హస్బెండ్ని కాదు, అది నిజమే, కానీ ఇప్పుడు నాకు నీ అవసరం ఉంది. కేవలం ఒక్కరోజు నా వైఫ్ లాగా నా గ్రాండ్ ఫాదర్ ముందు ఒక్కరోజు నటించు చాలు అని అంటే మన హీరోయిన్కి కోపం ఆగాక దాన్ని లాగి పెట్టి ఒక్కటిస్తుంది. కోపం తగ్గాక కూర్చొని మాట్లాడడానికి రెడీ అవుతుంది. అయినా కూడా టేహా చెప్పిన దానికి రెడీగా లేదు. కానీ తన దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే తను ఈ వరల్డ్లో సర్వైవ్ అవ్వాలంటే చేతిలో మనీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు తన దగ్గర ఏ మనీ లేదు. కాబట్టి టేహా చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. టేహా తనని తీసుకొచ్చి గ్రాండ్ ఫాదర్కి చూపిస్తాడు. గ్రాండ్ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ఇంకా గ్రాండ్ ఫాదర్కి పొడుపు క్వశ్చన్స్ అడిగే అలవాటు ఉంది. అదే దాంతో మన హీరోయిన్కి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. తను చాలా ఈజీగా వీటిలకు ఆన్సర్ ఇచ్చేయడంతో గ్రాండ్ ఫాదర్ ఇంకా చాలా ఇంప్రెస్ అయిపోతాడు. ఇక్కడ మన హీరోయిన్ ఎంత న్యాక్ మైండెడో మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే తనకి ఈ వరల్డ్లో ఉండడానికి ఎక్కడ చోటు లేదు. కాబట్టి బాగా ఆలోచించుకొని హీరో ఇంట్లోనే సెటిల్ అయిపోవాలి అని చెప్పి అక్కడే ఉండడానికి గ్రాండ్ ఫాదర్ ముందు ప్లాన్ వేసిస్తుంది. అది బాగా సక్సెస్ అయిపోతుంది. ఇంకా మన టేహా షాక్లో ఉంటాడు. గ్రాండ్ ఫాదర్ వెళ్ళిన తర్వాత టేహా తనతో అంటాడు, అదేంటి మన కాంట్రాక్ట్ కేవలం ఒక్క రోజుకి మాత్రమే కదా అని అంటే మన హీరోయిన్ టేహాని కూడా లాక్ చేసేస్తుంది. ఎలా అంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తా అని చెప్పావు కదా నన్ను ఇంటికి పంపించడంలో, నువ్వు అది చేసేంత వరకు నేను ఇక్కడనే ఉంటా, ఎందుకంటే నాకు వేరే ప్లేస్ లేదు అని చెప్పడంతో మన హీరో కూడా సరే అని చెప్పి తను ఉన్నన్ని రోజులు కాంట్రాక్ట్ రాయించుకుంటాడు. దాని మీద 2 సంతకాలు తీసుకుంటాడు. కట్ చేస్తే పిఏ ఇంట్లో చూస్తాం. వాళ్ళ సిస్టర్ ఒక బటర్ఫ్లై బొమ్మని చూపించి వాళ్ళ బ్రదర్తో యున్వుని రెడీ చేసే టైంలోనే నాకు ఇది దొరికింది అని చెప్పి చూపిస్తుంది. ఈ బటర్ఫ్లై బొమ్మ ఇంకెక్కడిదో కాదు, మన టేహా పాస్లో హీరోయిన్ దగ్గర నుండి తీసేసుకుంటాడు కదా తను పడేసుకున్నప్పుడు, అదనమాట. సీన్ మళ్ళీ నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది. టేహా ఆఫీస్లో ఉన్నప్పుడు టేమిన్ మెసేజ్ చేసి నేను నీ వైఫ్ని చూడాలనుకుంటున్నాను, మీ ఇంటికి వెళ్తున్నాను అని మెసేజ్ చేస్తాడు. టేహా ఇంకా ఏమనుకుంటాడో ఏమో కానీ ఇంటికి వెళ్ళడానికి ఆఫీస్ నుండి బయలుదేరుతాడు. ఇక్కడ ఇంట్లో మన హీరోయిన్ మాత్రం టీవీ ఆన్ చేసేస్తుంది అనుకోకుండా బై మిస్టేక్. ఆ టీవీలో ఒక డ్రామా, పాతకాల డ్రామా చూస్తూ ఉంటుంది. అది తను ఉన్న టైంలో డ్రామానే కాబట్టి దాన్ని ఒక మ్యాజికల్ డోర్ లాగా తనకు అనిపిస్తుంది అనమాట. అది చూస్తున్నప్పుడే టేమిన్ అక్కడికి ఎంటర్ అవుతాడు. దీన్ని చూసిన మన హీరోయిన్ అక్కడ ఉన్న పిల్లోతో అతన్ని కొట్టేస్తుంది. టేమిన్ నేను టేహా స్టెప్ బ్రదర్ని అని చెప్తాడు. అప్పుడు ఆమెకి గుర్తుకొస్తుంది ఆ మాల్లో పడేసిన అబ్బాయిని వీడే కదా అని గుర్తు తెచ్చుకొని, కానీ ఆ విషయం గురించి ఏం మాట్లాడకుండా ఉంటుంది. టేమిన్ టీవీ ఆఫ్ చేస్తాడు. అది చూసి యున్వు షాక్ అయిపోతుంది. నేను వెళ్ళే డోర్ ఏమైపోయింది అని బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. అదే టైంలో స్టెప్ మదర్ అక్కడికి వస్తుంది. స్టెప్ మదర్ని చూసిన మన హీరోయిన్ తినే కదా పాస్ట్లో కూడా హీరో వాళ్ళ స్టెప్ మదర్ అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సీన్ మళ్ళీ ఆ మిస్టీరియస్ లేడీని చూస్తాము. ఆమె 2 టైమ్ లైన్స్ని చూస్తూ ఉంటుంది. అండ్ యున్వు గురించి ఇలా అనుకుంటుంది, నీకు సంబంధించిన ఆన్సర్ నువ్వు మాత్రమే కనుక్కోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో చైర్మన్ అయిన గ్రాండ్ ఫాదర్ ప్యారలల్ వాల్లో మనం చూస్తాము. అతను ఒక అల్మార దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న యున్వు పెయింటింగ్నే చూస్తూ ఉంటాడు. ఈ పెయింటింగ్ ఇంకెవరో వేయలేదు, పాస్ట్లో మన టేహా యున్వుని గుర్తు తెచ్చుకొని వేస్తాడు కదా, ఫస్ట్ ఎపిసోడ్లో మనం చూసి ఉంటాం. అదే పెయింటింగ్ అనమాట ఇది. ఇక్కడ స్టెప్ మదర్ హీరోయిన్ని చూసి నీకు నేను ఎవరో తెలిసే ఉంటుంది కదా అని దగ్గరికి వెళ్ళి టచ్ చేయాలని అనుకుంటుంది. అంతలోనే టేహా వచ్చి తనని ఆపేసి నువ్వెందుకు నా వైఫ్ని టచ్ చేస్తున్నావు అని చెప్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.